యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈరోజు జూపిటర్ మీదకి ఒక ఎక్స్ప్లోరర్ లాంచ్ చేస్తోంది. దాని పేరు జ్యూస్, జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్. ఇదే దీని షార్ట్ ఫామ్లో జ్యూస్ అంటారు. జ్యూస్ అనేది జూపిటర్కి సంబంధించిన 3 మూన్స్ని స్టడీ చేస్తారనమాట. జూపిటర్కి సంబంధించి 3 మూన్స్ చాలా ఫేమస్: గెనిమీడ్, కెలిస్టో అండ్ యూరోపా. ఈ 3 మూన్స్ చాలా ఫేమస్. దానిలో అన్నిటికన్నా పెద్దది గెనిమీడ్ అనే మూన్ అనమాట. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈరోజు ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ 5 లాంచర్ ద్వారా దీన్ని లాంచ్ చేస్తున్నారనమాట. ఇది జూపిటర్కి, ఈ మొత్తం జ్యూస్ ఎక్స్ప్లోరర్ జూపిటర్ని 2031కి రీచ్ అవుతుంది. 2031 సంవత్సరానికి 2030 సంవత్సరం రీచ్ అయ్యి కంప్లీట్గా అక్కడున్న జూపిటర్ ప్లానెట్ని, జూపిటర్కి ఉన్న ఐసీ మూన్స్, ఈ 3 మూన్స్ని కూడా స్టడీ చేస్తానమాట. ముఖ్యంగా ఈ జూపిటర్కి ఉన్న ఈ 3 మూన్స్ గెనిమేడ్, కెలిస్టో, యూరోపా, ఈ 3 మూన్స్లో హ్యూమన్ హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్పి ఒక అనుమానం ఉంది. అంటే దాని మీద ఇంకా ఎక్స్ప్లోరేషన్ జరగాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పటి వరకు జూపిటర్కి సంబంధించి కొన్ని మిషన్స్ ఆల్రెడీ వెళ్ళాయి. ఒకటి గెలీలియో ప్రోబ్ నాసా వాళ్ళది, రెండోది జూనో కూడా వెళ్ళిందనమాట. సో నాసా వాళ్ళు ఈ అక్టోబర్లో యూరోపా క్లిప్పర్ అని చెప్పి ఇంకొక ప్రోబ్ని పంపించనున్నారు జూపిటర్కి. అయితే ఈ యూరోపా క్లిప్పర్ జ్యూస్ కన్నా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకన్నా నాసా వాళ్ళ యూరోపా క్లిప్పర్ అక్టోబర్లో బయలుదేరుతుంది, లేట్గా బయలుదేరుతుంది, ఒక 5 నెలలు. యూరోపా క్లిప్పర్ అనేది 2030 కల్లా జూపిటర్కి చేరుతుందంట. అంటే జ్యూస్ కంటే ముందు నాసా వాళ్ళు యూరోపా క్లిప్పరే చేరుతుందంట జూపిటర్కి. చూడాలి ఇది ఎంత ఫాస్ట్గా మిషన్ స్టార్ట్ అవుద్ది అనేది కూడా. సో దాంతోపాటు జూపిటర్కి ఆల్రెడీ గెలీలియో, జూనో, ఇప్పుడు నాసా వాళ్ళు యూరోపా క్లిప్పర్, దాని తర్వాత వాయేజ్ మిషన్ కూడా దీనికి సంబంధించిన జూపిటర్ సంబంధించిన కొంత ప్రోబ్ చేసిందంట. దాంతోపాటు క్యాస్నీ హీజన్స్, న్యూ హార్జన్, ఇవి కూడా జూపిటర్కి సంబంధించి కొంత ప్రోబ్ చేశాయి. పూర్తి స్థాయిలో జూపిటర్కి సంబంధించిన కాకపోయినా కొంత ప్రోబ్ అయితే జరిగిందంట. తర్వాత నాసా వాళ్ళ యూరోపా క్లిప్పర్ అనేది కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా పెద్ద మిషన్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉందంట. ఈ జ్యూస్ మిషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ జ్యూస్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉందో, వాళ్ళు జూపిటర్ యొక్క 3 మూన్స్ ఉన్నాయి కదా, గెనిమేడ్, కెలిస్టో, యూరోపా, వీటన్నిటిని కూడా రిమోట్ సెన్సింగ్, జియోఫిజికల్, ఇన్సిటు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రీసెర్చ్ చేయనున్నారు. రిమోట్ సెన్సింగ్ ఎక్విప్మెంట్స్, జియోఫిజికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఇన్సిటు ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ 3 మూన్స్లో ఐస్ క్రస్ట్ ఎలా ఉన్నాయి, అక్కడ ఓషన్స్ ఎంత డెప్త్లో ఉన్నాయి, అక్కడ మనుషులు జనావాసాలు ఎలా ఏర్పరచుకోవచ్చు, అక్కడ వాటర్ బాడీస్ దానికి సంబంధించిన మ్యాపింగ్, తర్వాత అక్కడ సైంటిస్టులు చేయాల్సిన రీసెర్చ్, ఇవన్నీ కూడా చేయబోతున్నారంట. 3 మూన్స్లో ఈ జ్యూస్ మిషన్ 3 మూన్స్ ప్రోబ్ చేయబోతుంది కదా, ఆ 3 మూన్స్లో గెనిమేడ్ అనే మూన్ చాలా పెద్దదంట. దీనికి సంబంధించి ఇది చాలా పెద్దది. దాంతోపాటు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి సపరేట్గా ఉందంట. సో గెనిమీడ్ ఎలా రొటేట్ అవుతుంది, దాని గ్రావిటీ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని ఇంటీరియర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారంట. దాంతోపాటు జూపిటర్ యొక్క కాంప్రిహెన్సివ్ పిక్చర్స్, దాని ఆరిజిన్, జూపిటర్ ఎలా ఆవిర్భవించింది, దాని చరిత్ర, దాని ఎవల్యూషన్ ఎలా పరిణామం చెందింది, ఇదంతా కూడా ఈ మిషన్లో స్టడీ చేస్తారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ జ్యూస్ మిషన్ దేనికి సంబంధించి అంటే జూపిటర్కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్ అనమాట. జూపిటర్ మూన్స్, గెనిమీడ్, సెలిస్టో అండ్ యూరోపా ఎక్స్ప్లోరేషన్ అనమాట.